మరి 3 సార్లు పేతురుని అడిగి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నావా అని చివరికి ఒక ఉదాహరణ చెప్తాను. ఏమని తెలుసా అండి? ఒక యవనుడు ఉన్నాడు. ఇదివరకు ఒకసారి చెప్పా, మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ఎన్నిసార్లు చెప్పినా రెడ్లు వచ్చి మొదలేగా, అందుకని మళ్ళీ చెప్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి ఉన్నాడు, మంచి యవన దశలో ఉంటాడు. పలానా చోటకి వెళ్ళాలి అని అనుకుంటాడు. వెళ్ళగలడు, ఎందుకంటే ఒంట్లో ఓపిక ఉంది, ఒంట్లో శక్తి ఉంది, కళ్ళు చేతులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి, మంచి చూపు ఉంది, ఏదైనా ఆలోచించగలడు. వెళ్ళిపోతాడు ఎక్కడ పడితే అక్కడికి. ఎందుకంటే ఎవరికి మంచి శక్తివంతుడు కదా. అట్లాగే శక్తి కుంగిపోద్ది. అట్లాగే శక్తి కుంగిపోద్ది. ముసలివాడు అయిపోతాడు, వాడు ఎక్కడికి వెళ్ళలేడు. వాడు ఇంకెక్కడికి వెళ్తాడండి? పలానా చోటుకి వెళ్ళాలి అంటే వాడు అక్కడికి వెళ్ళలేడు, పలానా ఊరు వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళలేడు. ఏం చేయాలి? కోరిక ఉంటుంది వెళ్ళాలని పలానా చోటకి, కానీ వెళ్ళలేడు. అట్లాగే లోకంలో జనాలకి, ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని రాజ్యం వెళ్ళాలని కోరిక ఉంటుంది. ఉండదా? లేదా అండి? ఉంటుందా? దేవుని రాజ్యం వెళ్ళాలని ఉంటుంది. ఉండదా మీకు? ఎందుకు ఉంటుందిలే? మన భూలోకం చాలులే. భూలోకంలో తింటాం, ఉంటాం, సరదాగా ఉంటాం, గంతులు వేసుకుంటూ ఉంటాం, ఈ చాలు మనకి. అంతేనా? భూలోకం చాలు. ఇంకా పరలోకం ఎందుకు? అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఎవరికి తెలుసు? భూలోకం చాలా చెప్పండి. భూలోకం చాలా. భూలోకమే చాలు అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. లోపల ఉంటుంది, చేతులు పైకెత్తట్లా. లోపల భూలోకమే చక్కగా బ్రహ్మాండంగా ఉందనుకుంటాం. దేవుని రాజ్యం కావాలా? చేతులు ఎత్తిపోతే బాగాదని చేతులు ఎత్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఓపి అయిపోద్ది, ముసలాడు అయిపోతాడు, అంతా అయిపోద్ది. ఏం చేయాలి? పలానా చోటుకి వెళ్ళాలని ఉంటుంది. ఏం చేయాలి? ఒక వ్యక్తి సహాయం చేయాలి. ఒక యవనుడు రావాలి నీ దగ్గరికి. ఒక యవనుడు నిన్ను తీసుకెళ్ళటానికి రావాలి. ఎందుకు? నిన్ను తీసుకెళ్ళటానికి. ఎవరిలో వచ్చాడు అనుకోండి మీ దగ్గరికి, మీరు ముసలాళ్ళు అయిపోయిన తర్వాత, ముసలాళ్ళు అంటే మనందరం ముసలాళ్ళమే. భూలోకంలో ఉన్న మనుషులందరూ ముసలాళ్ళే. ఎవరో తర్వాత చెప్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ముసలివాడు ఆ ఎవరితో ఎట్లా ఉండాలి? అరే రారా, తీసుకెళ్ళరా అక్కడికి. అరే రారా, ఎవడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా అని తిరిగితే ఆడు వస్తాడా నీ దగ్గరికి? ఏమ్మా వస్తాడా? ఆడితో సక్రమంగా ఉండాలి, సఖ్యతగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. అవునా? ఉంటే అప్పుడు అయ్యా బతిలాడాలి. అయ్యా నన్ను పలానా చోట తీసుకెళ్ళయ్యా, నేను వెళ్ళాలని ఉంది, కోరిక అన్నాళ్ళ నుంచో నా మనసులో ఉంది, తీసుకెళ్ళయ్యా అని అన్నప్పుడు తీసుకెళ్తాడు. ఏదైనా మాటలోనే ఉంటుంది. నువ్వు మోక్షానికి వెళ్తావో నరకానికి వెళ్తావో నీ మాటే కారణం. నీ మాట సరిలేకపోతే మనుషుల మధ్య జీవించలేవు, కుటుంబంలో జీవించలేవు, నువ్వు ఎక్కడా జీవించలేవు. నీ మాటలోనే ఉంటుంది ప్రియులారా. బైబిల్లో మాటని అగ్నితో పోల్చారు.
మాట ఒక అగ్ని అంట. ఒక పెద్ద వాము ఉంది. వాము తెలుసా మీకు? మా ఊళ్ళో వాములు ఉండే, వాములు, గడ్డి వాములు తెలుసా మీకు? అవును, మీరు అమెరికాలే, మీకేం తెలుసుద్ది? మీరు అమెరికాలో ఉంటున్నారు. మా వాములు లేవు, తెలియదు. వాములు తెలిసిన చేతులపైకి ఎత్తండి. పోలే, కనీసం అదైనా తెలిసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న నిప్పురవ్వ పెద్ద వావిలో పడేస్తే ఆ వావి ఏమవుద్ది? కాలిపోద్దా? మొత్తం బూడిదైపోద్ది. అట్లాగే నీ మాట వలన, నీ వాక్కు వలన శరీరం మోక్షానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో తేలిపోతుంది పిల్లారా. దేవునికి స్తోత్రం. మాట జాగ్రత్తగా ఉండాలి. మాట సరిగా ఉంటే అనేకమైన ఆపదల నుంచి మనం రక్షించబడతాం. దేవునికి స్తోత్రం. మాట సరిలేకపోతేనే ఎదురోడితో విరోధం వచ్చేది. మాట సరిగా ఉంటే విరోధం ఏమి రాదు. అట్లాగే ఇంకో ఉదాహరణ కూడా బైబిల్లో చెప్పబడుతుంది మాట గురించి. ఇప్పుడు ఓడ ఉంది. ఓడ తెలుసా అండి? సముద్రం పక్కకి వెళ్ళారా మీరు? ఎప్పుడు ఏ సముద్రంకి? అది మీకు ఏం తెలియదులే, మీరు ఎక్కడి నుంచో వచ్చారుగా. ఓడ సముద్రంలో ఉంటుంది. ఓడ ఏది మాట్లాడరు, నేను మాట్లాడను, ఇట్లాగా ఉంటాయి. ఎంతసేపు ఉంటారో చూద్దాం. ఇవాళ సాయంత్రం దాకా ఇంతే ఉంచుతా. ఓడ తెలుసా? తెలిసిన వాళ్ళు చేతులపైకి ఎత్తండి. అంత పెద్దవాడ నడుపువానికి ఇష్టప్రకారంగా పోవాలి అంటే ఏది ఆధారము? ఆధారం ఏది? అంత పెద్దవాడ నడుపువాని ఇష్టానుసారంగా పోవాలి అంటే ఆధారం ఏది? ఆధారం అండి చుక్కాని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చిన్న చుక్కాని వల్ల అంత పెద్దవాడ నడుపువానికి ఏ విధంగా ఎక్కడికి పోవాలో, ఏ చోటు పోవాలో అది చుక్కాని ద్వారా అక్కడ పోతుంది, ఒడ్డుకు చేరుతుంది పిల్లారా. దేవునికి స్తోత్రం. అట్లాగే చిన్నదైన నాలుక వలన ఏదండి? చిన్నదైన నాలుక వలన నీ జీవితం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాలుక వల్ల నీ జీవితం. భార్య భర్తల మధ్య సఖ్యత కావాలంటే నీ నాలుకే ప్రధానం. మనుషుల మధ్య సఖ్యత కావాలంటే నీ నాలుకే కారణం. జనాల మధ్య నీవు మంచివాడిగా ఉండాలి అంటే నీ నాలుకే కారణం ప్రియులారా. నాలుకను సరి చేసుకుంటే అనేకమైన ఆపదల నుంచి మనం రక్షించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అర్థమైందండి? అర్థమైన చేతులు పైకెత్తండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అట్లాగే ప్రియులారా, ఇక యవనుల గురించి పోదాం. యవనుడు, ఈ ముసలివాడు యవనుడితో సఖ్యతగా ఉంటే నువ్వు కోరుకున్న చోటుకి పోగలవు. సమాధానంగా ఉండాలంటే ఈ యవనుడి యొక్క, ముసలివాడి యొక్క నాలుక కావాలి. ముందు సఖ్యత సమాధానం ఉండడానికి నాలుగే కారణం. చక్కగా వాడితో యవనుడితో బాగుంటే నీవు కోరుకున్న చోటుకు వెళ్ళగలవు. అప్పుడు కోరుకున్న చోటుకు తీసుకెళ్ళగలడు ప్రియులారా. దేవునికి స్తోత్రం.
మరి మన అందరికీ కూడా ఎక్కడికి వెళ్ళాలని ఉంటుంది? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తామమ్మా? మన శరీరం ఉంది కాబట్టి మన ఇళ్ళకో మన ఊరికో ఎక్కడికో వెళ్తాం. మన శరీరం పోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? చెప్పండి. పరలోకి వెళ్ళాలనుందా? పరలోకి వెళ్ళాలనుందా అని చేతులపైకి ఎత్తండి. ఓహో, ఆశ బాగానే ఉంది మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనందరం ఎవరు? అక్కడికి వెళ్ళాలనుంది, పరలోక రాజ్యము. మనం వెళ్ళగలమా? వెళ్ళగలమా? వెళ్ళగలవా? వెళ్ళగలవా లేదా? మనంతరం మనం వెళ్ళగలమా? మనం సరిపోగానే వెళ్ళగలమా? మనం మరణం తర్వాత వెళ్ళగలమా? వెళ్ళలేం. మరి ఎవరు కావాలి? మనందరం ముసలి కింద లెక్కే. నువ్వు ఎంత బలం ఉన్నా, ఎంత ఇది ఉన్నా, ఎంత అంగు ఉన్నా, ఏదో నువ్వు ముసలుడివే. మనంతటా మనం పరలోక రాజ్యం వెళ్ళలేవు. నువ్వెంత పలుకుబడి కలవాడమైనా, నువ్వెంత రాజరికం చేసినా, ఎంత అధికారమైనా, ఎంత ధనవంతుడమైనా దేవుని దగ్గరికి పరలోక రాజ్యం వెళ్ళలేవు. నీకు ఎవరు కావాలి? ఎవరు కావాలి? ఎవరు కావాలి? ఎవరు? ఎవరు? యేసయ్యా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ ఆత్మను ఎవరునైనా యేసయ్య వచ్చి నిన్ను అక్కడికి తీసుకెళ్ళాలి పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఆ ఎవరులతో, ఆ ఎవరుడైన యేసు ప్రభువుతో మనం ఎట్లా ఉండాలి? మనం ఎట్లా ఉండాలండి? ఇష్టం వచ్చినట్లు ఉండాలి ఆ జీవితంలో. దేవుని శక్తిని చూపిస్తూ ఉన్నాడు ఆయన. అనేక మంది స్వస్థలు ఇస్తూ ఉన్నారు, అనేక మంది జీవితాలను బాగు చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎట్లా ఉండాలి? ఎవరితో? సమాధానం, సఖ్యతగా మనం ఉండాలి. ఆయన ప్రేమించగలగాలి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచగలగాలి, ఆయనే నా జీవితం అని అనుకోవాలి. మన క్రియలు బాగుండాలి, మాటలు బాగుండాలి, మన చేష్టలు బాగుండాలి, మన ఆలోచనలు బాగుండాలి, మన ఆలోచన సమస్తం కూడా బాగుండాలి పిల్లారా. నిరంతరం కూడా మనం సరిపోయే పర్యంతము కూడా దేవునితో సమాధానంగా సఖ్యతగా ఉంటేనే పిల్లారా మన జీవితం పోయిన తర్వాత ఆయన వచ్చి మనము చేరాలనుకున్న పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన వస్తాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళు చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభువా, మీ పాదాల కొందరములు స్థిర స్తోత్రములు. పరిశుద్ధుడా మీ కొందరములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభువా. పరమోజుడా మీ కొందరములు, పరమోజుడా మీకు స్తోత్రం ప్రభువా. కూడుకొని వచ్చిన బిడ్డలందరినీ మీ పాదాలు పెట్టాను ప్రభా. బిడ్డలపై మీ కష్టం వచ్చి ప్రభా. అయ్యా తండ్రి, ఆ బిడ్డలపై కృపను అనుగ్రహించి మీతో సఖ్యతగా సమాధానంగా నిరంతరం ఉండే భాగ్యం బిడ్డలందరూ దయచేయమని, సమస్తాన్ని మీ చిత్తాన్ని నడిపించుకోమని ప్రార్థన తెలియజేయండి. ప్రభు దివ్యనామ బ్రతులు అడుగుతున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు నామానికే చెందనుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.